ప్రతినిధి తవిటిరాజ్తో ముఖాముఖి భేటీ. లక్ష్మీపురం పంచాయతీలో పాలవలస పార్వతి సర్పంచ్ అయిన గౌరీ ఎంపీటీసీ సెగ్మెంటేషన్. గజరయ్య వలస. నా రాజకీయ ప్రస్థానం 1995లో ప్రారంభించాను. సదాసరి 40 సంవత్సరాల అనుభవం ఉంది. సుదీర్ఘంగా 4 పర్యములు ఎంపీటీసీగా, ప్రెసిడెంట్గా విజయం సాధించాను. సీనియర్ ఎన్టీఆర్ అన్నగారితో నా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఎస్టీ గిరిజన రిజర్వేషన్లు వరుసగా సర్పంచ్గా, ఎంపీటీసీగా విజయం సాధించాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో అభివృద్ధి లేని ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీలను ఫ్రీ బస్, సూపర్ 6 1/1 అమలు చేస్తున్న ప్రభుత్వం అనే ఒక సీనియర్ నాయకుడిగా నేను చెప్తున్నాను. స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన పాలన సుదీర్ఘంగా నియోజకవర్గం మొత్తం చాలా అభివృద్ధి చేస్తున్నారని, సంక్షేమాలు చంద్రబాబు నాయుడు సీఎం మాట ప్రకారంగా పాలన చేస్తున్నారని అన్నారు. వెల్కమ్ టు V3 న్యూస్. ఈరోజు పాలవలస గౌరీ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. అయినాక సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం, టీడీపీలోనే నా జీవితం మొదటి నుంచి కూడా ఈ రోజు వరకు ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే సార్ రాజకీయ భవిష్యత్తు ఎప్పటి నుంచి ప్రారంభించారు? మా రాజకీయంగా అయితే 88 టీడీపీ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. 88లో మొదటగా యువకులుగా ఉన్నప్పుడు ఏ పదవి చేస్తున్నారు? నేను 85లో కార్యకర్తగా జాయిన్ అయ్యాను. టీడీపీ పార్టీలో కార్యకర్త జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకున్నాం. 88 నుండి 1995 వరకు కార్యకర్తగా ఉన్నాను. 95లో సర్పంచ్ రిజర్వేషన్ గెలిచాను. సర్పంచ్ అయిన తర్వాత పోటీ చేశారు? నేను దాసరి చిన్న మీద పోటీ చేశాను. ఎన్ని ఓట్లు మెజార్టీ వచ్చింది? అప్పుడు 94 ఓట్లు మెజార్టీ మీద గెలిచాను లక్ష్మీపురం పంచాయతీకి. ఆ తర్వాత ఏమో 95 నుండి 2002 వరకే నేను సర్పంచ్గా, అంటే 2000 వరకు. కానీ తర్వాత ఎలక్షన్ దూరం అయినందువల్ల అంతవరకు ఉన్నాం. తర్వాత 2006లో గెదరైన సెగ్మెంట్కి ఎంపీటీసీ అయ్యాము. అప్పుడు కూడా మళ్ళీ ఒక పాడి సింహాసనం మీద పోటీ చేసి 150 ఓట్లతో అప్పుడు గెలిచా. 2006 తర్వాత మళ్ళీ మధ్యలో ఖాళీ రోజుల్లో టీడీ పార్టీ మండల పార్టీ పేషెంట్గా ఎస్టీ పేషెంట్గా ఉన్నాను. తర్వాత మళ్ళీ 2020లో మళ్ళీ ఎంపీటీసీ జనరల్ సెగ్మెంట్కి 2020లో ఓసీ జనరల్లో 638 ఓట్లతో గెలిచాం. ఓసీ జనరల్లో పప్పుల బలం. నేనేమో ఎస్టీ ఎరుకుల. మా ఆవిడ 2020లో సర్పంచ్ ఎస్టీ రిజర్వేషన్ వస్తే ఏకగ్యంగా ఎంపీటీసీ. ఇప్పుడు 2 పదవులు ఇంట్లో ఉన్నాయి, ఎంపీటీసీ అండ్ ఎంపీటీసీ. పార్వతి మా ఆవిడ సర్పంచ్, నేను ఎంపీటీసీ. 2 పదవులు కూడా కొనసాగుతున్నా. మరి వచ్చే 2026 ఫిబ్రవరి వరకు మా ఆవిడ సర్పంచ్ కొనసాగుతుంది. 2026 ఆగస్టు వరకు నా పదవి ఉంటుంది. సుమారు 1 సంవత్సరం పాటు ఉంది. తర్వాత జీవిత చరిత్రలో టీడీ పార్టీ అయితే మొదటికంటే అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కానీ కూడా ఆయన సిద్ధాంతాలు లోపల వచ్చాయి. కాబట్టి నేను టీడీ పార్టీలో ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దానికే మనం అంకితం అయిపోయి ఎంతవరకు ఉన్నాం. ఒకటి అన్న ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, సామాన్య నాయకుడిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తయి చంద్రబాబు నాయుడు ఇదే రోజున ప్రమాణ స్వీకారం చేశారు. ఫస్ట్ ఎన్టీ రామారావుని విశ్వాస తీర్మానం చేసి ఆయన ముఖ్యమంత్రి అవడం అంటే ఇదే రోజున ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అవడం ఈ 30 సంవత్సరాలు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి అయ్యి. ఆయన జీవిత చరిత్ర అయితే దగ్గర సుమారు 40 సంవత్సరాలు దాటి ఆయన రాజకీయ నాయకుడు. అయితే ఆయన అయితే ఇంతకుముందు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎంతోమంది అయ్యారు. దేశం పుట్టిన కానీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ప్రధాని ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చెప్పుకోవాల్సిందంటే చంద్రబాబు నాయుడుతోనే పరిపాలన, సక్రైన పరిపాలన రుజువు చేశారు. ఎందుకు చేశాడంటే
ఎందుకు ఆ మాట అన్నానంటే మీకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల వద్ద పాలన, జన్మభూమి అనే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి వివరణ కోరుకొని వాళ్ళ స్థలాలు చూసుకుని తీసుకొని పరిపాలన చేసినప్పుడు సక్రమైన న్యాయం జరుగుతుందని ప్రారంభం చంద్రబాబు నాయుడుతోనే వచ్చింది. అది ఫస్ట్ అంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, వాళ్ళు 5 సంవత్సరాలకి ముఖ్యమంత్రి కానీ ప్రజల్లోనైతే మాత్రం ఎప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వెళ్ళడం తెలియదు. అయితే ప్రజలకి రాజకీయం నేర్పేది ఏంటంటే ప్రజల పరిపాలన చేయడం నేర్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చూసి భారతదేశంలో అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మార్పు అంతే ఇలాగా ప్రజల దగ్గరికి వెళ్ళాలనే మనసు అయితే చంద్రబాబు నాయుడు ప్రారంభమైందని నేను తెలుపుతున్నాను. ఓకే సార్, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే బేబినేని పనితీరు అయితే టీడీపీ పార్టీలో బేబినేని ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నియోజకవర్గంలో అయితే మాత్రం ప్రతి పనిని కూడా బాగా ప్రతి సమస్యకు కూడా వెళ్ళి మీరు వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి పరిష్కార మార్గం నా వల్ల ఏదైతే నేను చేస్తాను, నా వల్ల ఉందైతే ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి పరిష్కారం చేస్తానని ఎంతోమందికి అతని సొంత నిధులతో కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అనేకమైన పథకాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా, అన్ని పథకాలు కూడా ప్రజలకి సున్నంగా ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలకి ఈ ఎమ్మెల్యేకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే వీళ్ళైతే స్వచ్ఛంగా చేస్తున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలు మాత్రం నిజంగా ప్రతి నిరుద్యోగం ఉంటే చంద్రబాబు నాయుడికి ఇటువంటి దోఖా ఉండదని నేనైతే హాస్పిటల్ ఉన్నాయి కొంచెం అతను మిగతా అరుదు ఇలాంటి ఎమ్మెల్యే అనేది మీ యొక్క ఇది అరుదుగా ఇలాంటి ఎమ్మెల్యే దొరుకుతారు. ఇప్పుడు మన బొబ్బులి ఎమ్మెల్యే బేబినేని గారు ధనవంతుడు అతను సొంత ఆస్తులు ఇస్తానని కాదు, నాయకుడికి ఏమంటే నేనైతే ఫస్ట్ 1988లో నేను కార్యకర్తగా అయిన తర్వాత నేను చేసిన అప్పటికి నాకు సుమారు 22 సంవత్సరాలు ఉంటుంది. ఆ చిన్న వయసులో పదవి నాకు కట్టబట్టారంటే 1988 నుండి 1995 వరకు నేను ఆ 7 సంవత్సరాలు చేసిన సర్వీస్ని గుర్తించే కానీ నా దగ్గర అయితే అప్పుడు ₹1 కూడా లేదు. నేను అప్పుడు సర్పంచ్ కూడా పోటీ చేసి నేను 96 ఓట్లతో గెలిచానంటే ఆ రోజుల్లో చిన్న మీద నాకైతే ₹8,000 ఖర్చు అయ్యాయి. అయితే కాకపోతే నాకు ఓట్లు ఎందుకు పడ్డారంటే నేను సర్వీస్ చేసానని. అందుకోసం అప్పుడు నుండి ఇప్పుడు వరకు కూడా అంటే ఎమ్మెల్యేతో పోపు కట్టింది కాదు, సర్వీస్ ఎక్కడైతే ఉంటే ప్రజలు అక్కడే ఉంటారని నన్ను చూస్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నా 3 సార్లు సర్పంచ్ 2 సార్లు ఎంపీటీసీ పక్కేళ్ళగా పదవులు చేసామంటే 40 సార్లు నేను ఎవరికి బొట్టు పెడితే వాళ్ళే సర్పంచ్ గెలుస్తారు, నేను ఎవరికి బొట్టు పెడితే వాళ్ళే ఎంపీటీసీ గెలుస్తారు. రిజర్వేషన్ కానీ ఓసీ జనరల్ మీద పోటీ చేస్తే నేనే గెలుస్తాను. 40 సంవత్సరాల చరిత్ర నాకు ఉందంటే సర్వీస్ చేసిన దగ్గర ప్రజలు ఉంటారు. ప్రజలు సర్వీస్ చేయని దగ్గర అయితే ఏ ఎమ్మెల్యే అని ఎంపీ అని సీఎం అని ఎవరికి వాళ్ళ దగ్గర ప్రజలతో ఉండడానికి మార్పు చేర్పులు అంటే ఇస్తారు. అది అందుకోసం అలాగే బేబినేని ధనంతో చేస్తానని కాదు, ప్రతి మనిషికి కూడా ఓటు వేసిన తర్వాత కార్యకర్తతోనే నేను సాధ్యం కానీ నాకు నేను సాధ్యం కాదని ఏ ఎమ్మెల్యే అంటారో తిరిగిలేని మెజారిటీ ఎప్పుడు వస్తుందని నేనైతే తెలియపరుచుకున్నాను. నాకున్న అనుభవంతో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.